తిరువన్నామలైలో కొండ చర్యలు వరదలు ఒకే రేంజ్కు పడ్డాయి. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. వరదలపై సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురం జిల్లాలో వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచిరాపల్లి చెన్నై రహదారిపై బైఠాయించారు. వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన అటవీ శాఖ మంత్రి ఇతర డీఎంకే నేతలపై జనం కోపంతో బురద చల్లారు. పోలీసులు వెంటనే మంత్రిని కారులో ఎక్కించి పంపించారు. వాళ్ళు వాహనంలో వెళ్తున్న సమయంలో కూడా కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఎన్టీవీ స్క్రీన్పై సీసీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తిరువన్నామలైలో కొండ చర్యలు వరదలు ఒకేసారి విరుచుకుపడ్డాయి. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. వరదలపై సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విల్లుపురం జిల్లాలో వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచిరాపల్లి చెన్నై రహదారిపై బైఠాయించారు. వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన అటవీ శాఖ మంత్రి ఇతర డీఎంకే నేతలపై జనం కోపంతో బురద చల్లారు. పోలీసులు వెంటనే మంత్రిని కారులోకి ఎక్కించి పంపించారు. వాళ్ళు వాహనంలో వెళ్తున్న సమయంలో కూడా కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తిరువన్నామలైలో కొండ చర్యలు వరదలు ఒకే రేంజ్లో విరుచుకుపడ్డాయి. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. వరదలపై సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విల్లుపురం జిల్లాలో వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచిరాపల్లి చెన్నై రహదారిపై బైఠాయించారు. వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన అటవీ శాఖ మంత్రి ఇతర డీఎంకే నేతలపై జనం కోపంతో బురద చల్లారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. మంత్రిపై బురద చల్లారు. మంత్రిని పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పోలీసులు వెంటనే మంత్రిని కారులోకి ఎక్కించి పంపించారు. వాళ్ళు వాహనంలో వెళ్తున్న సమయంలో కూడా కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం.